హాయ్ ఫ్రెండ్స్, టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉండాలి. ఈరోజు మనం తిమ్మమ్మ మర్రిమాను విజిట్ చేద్దాం. ఈ తిమ్మమ్మ మర్రిమాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ అనంతపురం జిల్లా మరియు ప్రస్తుత సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణానికి 25 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఎంతో విశాలం మరియు విశిష్టత కలిగిన ఈ చెట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించింది. అదిగో చూడండి ఎంత విశాలంగా ఉందో. ఎటు చూసినా కొమ్మలే. పూర్వం కథల్లో విన్నట్టుగా పెద్ద మర్రి చెట్టు, ఉత్తరానికి ఒక కొమ్మ, దక్షిణానికి కొమ్మ అని విన్నాం కదా. అలాగే ఇక్కడ కూడా దాదాపు 7 ఎకరాల 70 సెంట్ల విస్తీర్ణంలో ఈ మహావృక్షం విస్తరించి ఉంది. అదేంటి చాలా కొమ్మలు భూమి నుంచి ఉన్నాయి కదా అనుకోవచ్చు, కానీ ఊడలు విస్తరించి మర్రి చెట్టు సహజ లక్షణం కాబట్టి. అదిగో తిమ్మమ్మ గుడి. అదిగో అక్కడ కనిపిస్తున్నదే స్తూపం. ఆ స్తూపం ఉన్న ప్రదేశంలోనే ఈ చెట్టు యొక్క మొదలు ఉన్నదని ప్రతీతి. కాలగర్భంలో మొదలు నశించిపోయిన చెట్టు మాత్రం విశాలంగా రక్షింపబడుతూ ఉంది. ఆనాటి విద్యారణ్య స్వామి దాదాపు 13వ శతాబ్దంలో నెలకొల్పిన విజయనగర సామ్రాజ్యం కాలంలో తిమ్మమాంబ జీవించింది. తిమ్మమాంబ తన భర్త బాలవీరయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ అత్యంత భక్తి ప్రపత్తులతో భర్తను కొలిచింది. అందుకే మహాపతివ్రతగా ఆమె పేరుగాంచింది. అదిగో చూడండి భక్తులంతా ఎంత నమ్మకంగా ముడుపులు కట్టుకుంటున్నారు. తన భర్త ఆనాటి పాలెగాళ్ల సైన్యంలో ఉంటూ యుద్ధం చేసే క్రమంలో విషపు బాణాలు గుచ్చుకుని కుష్ఠవ్యాధికి గురైతే తన భర్తను 5 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంది తిమ్మమ్మ. అయినప్పటికీ ఆయన రోగం ముదిరి 5 సంవత్సరాల తర్వాత ఒకనాటి సాయంకాలం సమయంలో చనిపోతే భర్తతో పాటుగా సహగమనానికి పూనుకుంది. ఆ సమయంలో ఆ ప్రాంత వాసులందరూ కన్నీటితో రోధించగా ఒక చిన్న మర్రి మొక్కను నాటి, నేనే ఈ మర్రి మొక్కగా వృద్ధి చెందుతాను, మీ కళ్ళ ముందు ఉంటాను పలు కాలాల పాటు అని చెప్పి ఆమె తనువు చాలించింది. అదిగో వాళ్లే తిమ్మమ్మ మరియు ఆవిడ భర్త బాలవీరయ్య. ఇక్కడ సంతానం లేని వారికి సంతానం, దీర్ఘకాలిక రోగపీడితులైన వారు తమకు ఉపశమనం పొందడం కోసం ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంగణంలో మద్యము, మాంసము, జంతుబలులు ఇవంతా నిషేధం. ఎవరే గాని ఈ చెట్టును నాశనం చేయకుండా ఉండడం కోసం ఇలా కంచె నిర్మించి ప్రభుత్వం కూడా పర్యాటక ప్రదేశాల స్థానంలో ఈ తిమ్మమ్మ మర్రిమాను కూడా చేర్చింది. ఈ విశాలమైన తిమ్మమ్మ మర్రిమాను 1989వ సంవత్సరంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఇందుకోసం అత్యంత తీవ్రంగా శ్రమించిన వారు బెంగళూరుకు చెందిన జర్నలిస్టు మరియు ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ అయ్యర్ గారు. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఈ ప్రాంత వాసుల నమ్మకం.
ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చిన తర్వాత పర్యాటకులను ఆకర్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక జంతు సంరక్షణ కేంద్రాన్ని కూడా స్థాపించింది. ఇక్కడ చూడండి, వన్యప్రాణులు జింకలైతేనేమి, కుందేళ్లు, పావురాలు, నెమళ్ళు, రకరకాలైనటువంటి వన్యప్రాణులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి. అంతేకాకుండా క్రీడా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు, మహిళలు హాయిగా ఆడుకోవడానికి ఊయలలు, రకరకాల క్రీడా వస్తువులు ఇక్కడ సమకూర్చారు. ఎంతో మహిమాన్వితమైన ఈ తిమ్మమ్మ మరిమాను దాదాపు 700 సంవత్సరాల నుంచి సంరక్షించబడుతోందంటే ప్రకృతిని పూజించాలి అన్న భావన ఈ ప్రాంతవాసుల్లో గొప్పగా ఉండడమే దీనికి కారణం.